బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆర్టీవీ విషయాన్ని ఉదయమే చెప్పింది. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో ముందు సమాచారం ఉంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆర్టీవీ చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి మరోసారి ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నాం. ఎందుకంటే ఆర్టీవీ ఉదయమే చెప్పింది రాజీనామా చేయబోతున్నారు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి అని చెప్పి. ఇప్పుడు దానికి సంబంధించిన ఆ రాజీనామా లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. నెల్లూరు ఎంపీగా పోటీ చేయించని చెప్పి పార్టీ ఆలోచన చేసింది. అయినా రాజీనామా చేశారు వేమిరెడ్డి. పార్టీ అధినేత జగన్ కు లేఖ రాశారు వేమిరెడ్డి. త్వరలో టీడీపీలో చేరుతారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఒక్కసారి ఆయన ఆ లెటర్ ని చూసే ప్రయత్నం చేద్దాం. వైఎస్ జగన్ కి ఆయన లేఖ రాశారు. నేను నా వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. పార్టీ అధ్యక్ష పదవికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన రాజీనామా లేఖ అందించారు. లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. ఆయన రాజ్యసభకు కూడా ఆయన రాజీనామా చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వేమిరెడ్డి రాజ్యసభకు కూడా రాజీనామా చేశారు. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా వెనుకల కారణం ఏంటి? అనిల్ కుమార్ వ్యవహార శైలి కారణమా? ఎస్ సత్యన్న, మొత్తం మీద అయితే ఉదయమే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారు అంటూ. ఇతను మనం చెప్పినట్టుగానే పార్టీకి రాజీనామా చేశారు, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు, మరియు రాజ్యసభ సభ్యుడు కూడా. అతనికి రాజ్యసభ సభ్యుడిగా ఇంకా 3 నెలల టైం ఉంది. టైం ఉన్నప్పటికీ కూడా తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆయన రాజీనామా చేశారు. దీంతో వైసీపీ పార్టీకి ఉన్న అన్ని సంబంధాలని ఆయన తెంచుకునే ప్రయత్నం అయితే చేశారు. అది గడిచిన వారం రోజులుగా నడుస్తుంది. ఈరోజు ఖచ్చితంగా అతను రాజీనామా చేయబోతున్నట్టుగా ఆర్టీవీ ముందుగానే చెప్పింది. ఉదయం మనం చెప్పినట్లుగానే ఇప్పుడే ఆయన 2 రాజీనామా పత్రాలని వైసీపీ కార్యాలయానికి పంపించారు. రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించిన వ్యవహారాన్ని పూర్తిగా కూడా ఒకసారి రాజ్యసభ లేఖను దాన్ని ఏ విధంగా ఏం రాశారో కూడా చూసి చదివే ప్రయత్నం అయితే చేస్తాను. ఆయన క్లియర్గా దీన్ని హౌస్ కమిటీకి పంపించారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హౌస్ కమిటీకి పంపించిన పరిస్థితి అయితే ఉంది. నా వ్యక్తిగత కారణాల వల్ల నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలియజేస్తున్నాను. ఇట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. సో ఆయన చాలా క్లియర్గా ఇది ఒకటి ఢిల్లీకి పంపించారు, న్యూఢిల్లీకి చాలా క్లియర్గా అంటే రాజీనామా ఫార్మెట్లోనే ఏదైతే రిజిగ్నేషన్ లెటర్ ఇస్తారో దానికి సంబంధించిన ఫార్మెట్లోనే ఆయన పంపించిన పరిస్థితి అయితే ఉంది. సో ఉదయం నుంచి మనం చెప్తున్నట్టుగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 3 పదవులకి, 1 పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు, 2 నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు, 3వది రాజ్యసభకు కూడా రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. సో అంటే ఇప్పటికీ మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు రాజీనామా చేశారు, రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏంటి, దీని వెనకాల గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఆ పాయింట్కి వచ్చే ప్రయత్నం అయితే చేస్తే ఖచ్చితంగా ఈ రాజీనామాల వెనకాల నెల్లూరు జిల్లాలో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరు పట్లనే అతను విసుగు చెంది బయటికి వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. చాలా క్లియర్గా చెప్తూనే వచ్చారు. కనీసం తన మాటకు విలువలేదు, తనకు సంబంధించిన వ్యవహారంలో ఏ ఒక చిన్న విషయాన్ని కూడా వాళ్ళు పట్టించుకోలేదు అనేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తూ వచ్చారు. ప్రధానంగా అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారంలో జరిగిన ఈ మనస్పర్ధలే ఈ వ్యవహారానికి దారితీసాయని చాలా స్పష్టంగా చెప్పచ్చు. పూర్తిగా కూడా వాళ్ళు అనుకున్నట్టుగానే మొదటి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ ఎంపీ నుంచి పోటీ చేయాలనుకున్నప్పుడు 3 సీట్లు మార్చమని చెప్పి ఈయన ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. కానీ ముఖ్యమంత్రి వేమిరెడ్డిని పిలిపించి మాట్లాడారు. అప్పుడు మాట్లాడిన తర్వాత దానికి ఆయన ఓకే అన్నారు. తర్వాత ఓకే జరగాల్సింది జరుగుతుంది అని చెప్పి ఆయన పోటీకి తిరిగి సిద్ధపడ్డారు. పోటీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించడం మొదలుపెట్టారు. తర్వాత అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత సడన్గా అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట ఎంపీగా పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. సో నర్సరావుపేట ఎంపీగా ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ఆ స్థానానికి నెల్లూరు సిటీకి ఎవరిని ఉంచాలనే సమస్య వచ్చినప్పుడు మైనారిటీని తీసుకుని వస్తే మంచిది అన్నారు. దానికి కూడా యాక్సెప్టెన్సీ ఉన్నింది వేమిరెడ్డి దగ్గర. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర మళ్ళీ ఆ క్యాండిడేట్ విషయంలోనే కొంత తేడా జరిగింది. బేసిక్గా ఇతను ఆ టైంలో ఢిల్లీలో ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన క్లియర్గా చెప్పారు, నేను రేపు ఢిల్లీ నుంచి విజయవాడకి రాబోతున్నాను, వస్తున్న సమయంలో మీరు ఒకరోజు ఆగండి, నేను వచ్చి మాట్లాడతాను, మైనారిటీకి మీరు చెప్పినట్టుగా
మైనారిటీ అభ్యర్థికి మనం సీటు కేటాయిద్దాం, కానీ అభ్యర్థి విషయంలో 1-2 సార్లు ఆలోచించుకొని చేద్దామని చెప్పినప్పటికీ హడావిడిగా వాళ్ళు అక్కడ వైస్ కార్పొరేటర్గా ఉన్న ఖలీల్ని, అంటే వైస్ మేయర్ని తీసుకుని వచ్చి ఖలీల్ని పేరును ప్రకటించిన పరిస్థితి. దీంతో డిప్యూటీ మేయర్ని ప్రకటించిన పరిస్థితి. డిప్యూటీ మేయర్ని ప్రకటించిన నేపథ్యంలోనే ఒకసారిగా అతనికి ఇగో హట్ అయింది. చాలా క్లియర్గా నేను చాలాసార్లు వ్యవహారాన్ని చెప్పాను, బయట తన గురించి వేరే రకంగా మాట్లాడుతున్నారని చెప్పినప్పుడు కూడా అధిష్టానం పట్టించుకోలేదని చెప్పి ఆయన ఆ రోజు నుంచి తన కార్యక్రమాలన్నీ కూడా బంద్ చేసి ఆయన దుబాయ్ వెళ్ళిపోయారు. సాక్షాత్ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి అక్కడ కలవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ కూడా ఆయన అందుబాటుకు రాలేదు. ఇప్పటికీ అంటే ఈరోజు ఉదయం వరకు కూడా చాలా వరకు వైసీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆపాలనే ప్రయత్నం చేసింది. గట్టిగా వాళ్ళని చర్చించి ఇష్యూని క్లోజ్ చేద్దామనే ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నం ఫలించలేదు. ఉదయం మనం చెప్పినట్టుగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఇప్పుడే తన రాజీనామా లేఖను రాజ్యసభకు, తర్వాత పార్టీకి, జిల్లా అధ్యక్ష పదవికి అన్నిటికీ రాజీనామా లేఖలను సమర్పించిన పరిస్థితి. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీతో ఉన్న అనుబంధాన్ని, ఇంతకాలంగా ఆయన పార్టీకి ఉన్న అనుబంధాన్ని, మతాన్ని కూడా తెంచుకునే ప్రయత్నం చేశారు, తెంచేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు అంటే వైసీపీకి రాజీనామా చేశారు కాబట్టి ఆయన టీడీపీలోకి వెళతారనే ప్రచారం కూడా చాలా జోరుగా జరుగుతోంది. టీడీపీలోకి వెళతారా లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు? ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పార్లమెంట్ కి పోటీ చేస్తారా, అసెంబ్లీకి పోటీ చేస్తారా? ఖచ్చితంగా ఆల్రెడీ ఈ నిర్ణయానికి తీసుకునే ముందే టీడీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో టచ్లోకి వెళ్ళారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీ నేతలతో మాట్లాడారు. అగ్రనేత చంద్రబాబు నాయుడుతో కూడా టచ్లోకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికిప్పుడు పార్టీలో చేరే పరిస్థితి అయితే ఉండదు. ఈ 3 వ్యవహారాలు ఈరోజు క్లియర్ చేసుకున్నారు కాబట్టి ఈసారి నెల్లూరు జిల్లాలో, నెల్లూరు టౌన్లో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆ సభ ఏర్పాటు ద్వారా తన సత్తా ఏంటో, నేను జిల్లాలో తమకు క్యాడర్ లేదు, ఇంకొకటి లేదు అనే వస్తున్న మాటలకు చెక్కు పెట్టాలి అనే ఒక ప్రయత్నాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా అతని మాటల్లో అర్థమవుతుంది. సో ఖచ్చితంగా అతను ఒక భారీ సభను ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా అక్కడికి ముఖ్య నేతలను పిలిపించి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారు. బహుశా అది ఈ నెలలో జరుగుతుందా, మంత్ ఎండింగ్ లోపల జరుగుతుందా, ఒక వారంలో జరుగుతుందా అనేది ఇంకా ఖచ్చితమైన తేదీ అయితే రాలేదు. కానీ దాదాపుగా పూర్తిగా దానికి సంబంధించిన వ్యవహారాన్ని అయితే చాలా క్లియర్గా, అన్ని వ్యవహారాలు అయితే క్లియర్గా జరుగుతూ ఉన్నాయి. సో ఈ మంత్ ఎండింగ్ లోపల విపిఆర్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. తెలుగుదేశం జెండా, పసుపు కండువాను తన మెడలో వేసుకోబోతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది సచిన్. సో ఇప్పుడు ఆయన కనుక అక్కడి నుంచి బరిలోకి దిగితే టీడీపీ సంగతి ఏంటి? ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఆశావాహుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎవరికి ఇంపాక్ట్ చూపించవచ్చు? ఎస్ కృష్ణమోహన్, నా మాట వినిపిస్తుందా? హలో, ఎస్ కృష్ణమోహన్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుక టీడీపీలో చేరితే ఇప్పటికే టీడీపీకి సంబంధించి ఆశావాహుల సంఖ్య పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఎవరి మీద ప్రభావం పడవచ్చు? అక్కడ ఈక్వేషన్స్ ఏ విధంగా మారే అవకాశం ఉంది టీడీపీలో? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అంటే తెలుగుదేశం పార్టీ అక్కడ ఎంపీ వ్యక్తి కోసం చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. సో ఇప్పుడు తెలుగుదేశానికి అక్కడ ఎంపీ అభ్యర్థి క్లియర్ అయిపోయింది. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం తరఫున నెల్లూరు ఎంపీగా పోటీకి దిగబోతున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు వైసీపీకి మొన్నటిదాకా కూడా అభ్యర్థి క్లియర్గా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమ అభ్యర్థి అని చెప్పి అనుకుంటున్న పరిస్థితి. కానీ తీరా చూస్తే ఇప్పటికీ అతను పోటీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఎంపీగా ఉన్నారో ఆ ఎంపీకి ఇప్పుడు క్యాండిడేట్ దొరికాడు. కానీ వైసీపీకి ఇప్పుడు అభ్యర్థి కోసం వెతుకులాట చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 2-3 పారిశ్రామికవేత్తలతో వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కానీ ఆ దిశగా ఇంకా వర్కౌట్ అయినట్టుగా అయితే కనపడలేదు. ఈరోజు రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి కూడా రాజీనామా చేశారు కాబట్టి ఇక మీదట ఫర్దర్గా ఏం జరగబోతుంది అనే అంశం ఖచ్చితంగా వైసీపీ స్పీడప్ పెంచే పరిస్థితి ఉంది. ఎంపీ అభ్యర్థిని సెలెక్ట్ చేయడం, ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం కూడా చాలా త్వరగా జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. బహుశా 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అరబిందోకు సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా క్లియరెన్స్ రాలేదు. కొంతమంది పారిశ్రామికవేత్తలని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను కూడా వైసీపీకి టచ్లోకి వెళ్ళింది. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. బహుశా ఈరోజు సాయంత్రానికో రేపో గ్రీన్ సిగ్నల్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. సో డెఫినెట్గా ఈ వ్యవహారాన్ని అంతా కూడా మరో 2 రోజుల్లోనే వైసీపీ ఎంపీ క్యాండిడేట్ ఎవరనే విషయం ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది సచిన్. రైట్.
రైట్ కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్ రాజకీయాలు అక్కడ కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చెప్పింది. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మీ ముందు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసింది. వేమిరెడ్డి రాజీనామా చేయబోతున్నారు, వైసీపీకి ఆయన రాజీనామా చేయబోతున్నారు అంశాన్ని ఉదయం ఇదే అంశాన్ని ప్రస్తావించింది ఆర్టీవీ. అందరికన్నా ముందుగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అదే అంశం నిజమైంది. ఆ లెటర్ని మీరు చూస్తున్నారు, రాజీనామా లేఖను. రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు ఎంపీగా పోటీ చేయించారని పార్టీ ఆలోచించింది, వైసీపీ ఆలోచించింది. ఆయన రాజీనామా చేశారు వేమిరెడ్డి. పార్టీ అధినేత జగన్ కు రాజీనామా లేఖను పంపించారు ఆయన. త్వరలో టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది.